అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాష్ట్రంలో మరో 2-3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ గెలుపు దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఇలాంటి వాడి వేడి రాజకీయ వాతావరణంలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు తన అనుభవానికి పదును పెడుతున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే జనసేనతో దోస్తీ కట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. గెలుపే లక్ష్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా రా కదిలిరా పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక అధికార వైసీపీ వైనాట్ 175 నినాదంతో ప్రచారంలో పరుగులు తీస్తుంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్ని కొంతమేరకు మలుపు తిప్పిందనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనతోనే కాకుండా బీజేపీతో కూడా జతకట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే నిన్న బీజేపీ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నిన్న భేటీ అయ్యారు. రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి వెళ్లిన చంద్రబాబు దాదాపు 50 నిమిషాల పాటు వారితో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీ ముఖ్యంగా టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికే అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2014లో బీజేపీ ఇతర పార్టీలను కలుపుకొని ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవాలని పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీ అటు బీజేపీకి ఇటు టీడీపీకి కీలకం కాబట్టి ఇరు పార్టీల మధ్య పార్టీల భాగస్వామ్యంపైనే ప్రధానంగా చర్చలు జరిగి ఉండొచ్చన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్ని ఢీకొట్టాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలు అవసరమని బాబు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.